నమస్తే, నేను మీ సిఎస్ రావు. రిటైర్డ్ అయిన తర్వాత సహజంగా పర్సనల్ ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ సమాజ శ్రేయస్ కోసం కొంతమంది మాత్రమే పోరాటానికి సిద్ధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రముఖంగా ఉన్నారు. ఆయన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక ఫోరం పెట్టి సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఏం చేయాలి ప్రజలు అనే దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రేపు ఎలక్షన్లో ఏం జరగబోతుంది, ఏం చేయాలి మనం అనే దాని మీద ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్కారం సిఎస్ రావు గారు. సార్ నమస్తే. సార్, ఎలక్షన్ కమిషనర్గా మీరు సుదీర్ఘకాలం పాటు పనిచేశారు, అనుభవం ఉంది. రేపు ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతాయి ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గమనించారు. ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వార్డు, గ్రామ సచివాలయం సంబంధించిన ఉద్యోగులకు కానీ వాలంటీర్లకు కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు అనిపిస్తుందా మీకు? అసలు ఈ నేపథ్యంలోకి మనం ముందుగా ఈ వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ నేపథ్యంలోకి వెళ్ళాలి. మనం అసలు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ని ఈ వ్యవస్థను ఏర్పడటమే పంచాయతీరాజ్ వ్యవస్థకి వ్యతిరేకంగా 72, 73 అధికరణాలు ఏవైతే ఉన్నాయో దానికి పూర్తిగా విరుద్ధంగా ఏర్పడ్డాయి. వాటిల్లో రాజ్యాంగ సవరణలు ఎందుకు చేసాం? మనం పరిపాలన వికేంద్రీకరణ చేయాలని, ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన ఉండాలని, ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ్డ సర్పంచులకి నిధులు విధులు ఇవ్వాలని చెప్పి ఇవి ఉద్దేశించబడిన విషయం. దానికి విరుద్ధంగా ఈ వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ని ఏర్పరిచి ఈ ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల అధికారాలు, వాళ్ళ తాలూకు నిధులు వీళ్ళకి కట్టబెట్టడం జరిగింది. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో తీవ్రమైన అసంతృప్తి, నిరసన కూడా వ్యక్తం చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ నియామకం కూడా పారదర్శకంగా జరగలేదు అని చెప్పేసి కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి, ఈ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. వీళ్ళలో చాలామంది, కొంతమంది గతంలో ఐపాక్లో పనిచేసిన సిబ్బంది దొడ్డిదోవన ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో కొన్ని అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలు కూడా మనం వింటున్నాం. ఈవెన్ ప్రొవిజనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ చేసే దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి కూడా రీసెంట్గా వచ్చింది. ఇది ఒక పార్శ్వం అయితే, ముఖ్యమైన పార్శ్వం ఏంటంటే ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ని రాజకీయ కార్యక్రమాలకి వాడుకోవటం. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే నిర్వచనంలోకి ఖచ్చితంగా వస్తారు. డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యారు. అంచేత ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే ప్రతి ఒక్క నిబంధన వీళ్ళకి వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న నిబంధన ఏంటి? రాజకీయ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు, పరిపాలనా విషయాల వరకే మీరు పరిమితం అవ్వాలి, మీకు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. ఒక పార్టీ ప్రయోజనాల కోసం మీరు పనిచేయటం అనేది అది బాధ్యత రాహిత్యం, అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. ఇది చట్టరీత్యా చెల్లుబడి కాదు, అది నేరం కూడా. కానీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ని, దాని కింద ఉన్న వాలంటీర్స్ సంగతి ఇది వేరేగా కూడా మాట్లాడదాం. వీళ్ళని ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పార్టీ కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, ఈ ముఖ్యమంత్రి రావాలి అన్న కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరినీ ఉపయోగించారు. ఇది పూర్తిగా రాజకీయ కార్యక్రమం. రీసెంట్గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా వాళ్ళు యూజ్ చేసినట్టున్నారు. ఆడుదాం ఆంధ్రాలో అది క్రీడా సంబంధమైంది. దాంట్లో రాజకీయ ప్రయోజనాలు ఏదైనా ఉంటే అవి దీర్ఘకాలికంగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వమే రావాలి అనే కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టారో ఇది ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బంది అందరూ కలిసి సామూహికంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళటం, మీకు ప్రభుత్వం నుంచి, మా ప్రభుత్వం నుంచి మీకు ఇన్ని లబ్ధి పథకాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి మీకు, అందుచేత మా విధిగా మీరు మాకే ఓటు వేయాలి అని చెప్పటం ఒకటి. రెండోది, ఓటు వేయకపోతే దాని పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాలి అనే అంతర్లీనంగా ఉన్న భావజాలం కూడా ఈ కార్యక్రమంలో ఇది ఆక్షేపణీయం. అందుకని అప్పుడే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాల మీద, ప్రభుత్వ పనితీరు మీద రాజకీయ ప్రయోజనాలు వాటి నీడ పడకూడదు. ప్రభుత్వం, పార్టీ అనేది వేరు సంస్థలు. పార్టీ తమ తాలూకు కార్యక్రమాలు చేసుకోవచ్చు అని
రాజ్యాంగం కూడా నిర్దేశిస్తోంది. అదే ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం. కానీ ప్రభుత్వ వనరుల్ని, ప్రభుత్వ సిబ్బందిని, ప్రభుత్వ నిధుల్ని వీటిని ఉపయోగించుకుని రాజకీయ కార్యక్రమం చేయటం అనేది అనైతికం. ఇది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. అందుట్లో ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ని వాడుకోవటం తప్పు. వీళ్ళకి అత్యంత ప్రాధాన్యమైన భూమికి కూడా ఎలక్షన్స్లో ఇచ్చారు. వీళ్ళందరినీ బూత్ లెవెల్ ఆఫీసర్స్గా వీళ్ళని నియామకం చేశారు. ఈ ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్లో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ పాత్ర ఏదైతే ఉంటుందో ఇది చాలా ముఖ్యమైనది. ఈ చేర్పులు లేకపోతే తీసివేతలు ఇవన్నీ కూడా చేసేది బిఎల్ఓ రికమెండేషన్స్ మీద, బిఎల్ఓ కనుసన్నల్లో జరుగుతుందనేది అవును. అటువంటి ముఖ్యమైన పనిలో ఉన్న వ్యక్తులు రాజకీయ కార్యక్రమంలో జోక్యం కనుక చేసుకుంటే వీళ్ళు కళంకితులయ్యారు. కాబట్టి వీళ్ళని అటువంటి బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగించకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సూచించింది. పోనీ గతంలో ఎవరు చేసేవారు, ఈ పాత్ర నిర్వహించేవారు అంటే ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించేవారు. వీళ్ళు నిబద్ధతతో చేసేవాళ్ళు. వీళ్ళు ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా చేసేవారు. అంచేత వారు చేసినంత కాలం ఎప్పుడు పెద్ద ఎత్తున ఇటువంటి ఫిర్యాదులు రాలేదు. కానీ వాళ్ళు ఎన్నికలకు విధులకు దూరంగా ఉంచాలని జీవో తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రయత్నం చేశారు. అది సఫలీకృతం అవుతుందని నేను అనుకోవట్లేదు. దేశవ్యాప్తంగా మనం టీచర్స్ని ఎలక్షన్ ప్రక్రియలో మనం వాడుతున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు వాడకూడదు అనే దానికి సరైన జవాబు లేదు. టీచర్స్ని బోధనా సంబంధమైన వాటికి వాడుకోవాలనేది మనం నిర్దేశించిన విధానం. కానీ ఈరోజు కూడా మనం కనుక చూసినట్లయితే బోధనకి అతీతంగా ఎన్ని కార్యక్రమాల్లో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు బాధ్యతలు ఇచ్చాం. రేషన్స్ దగ్గర నుంచి తర్వాత వీళ్ళు యూనిఫామ్స్ వేసుకొస్తున్నారా, అనేక రకాల గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో కూడా కరోనా టైంలో ఉపయోగించారనే న్యూస్ చూసాం కదా. నేను కూడా చూశాను పత్రికల్లో. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మేము ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. దీని బదులు ప్రత్యామ్నాయంగా మేము వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ని బిఎల్ఓస్గా వాడుకుంటామనే ప్రతిపాదన పంపించిన మాట నిజమే. అది తప్పుదో పట్టించి ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళారు. పోనీ వారిని విధుల్లోకి తీసుకెళ్ళినప్పుడు వీరికి కావాల్సినంత అనుభవము లేకపోతే దీనికి కావాల్సిన ట్రైనింగు ఇదంతా కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక ఓటు హక్కు అనేది దాదాపు ప్రాథమిక హక్కుతో సమానం. ఇది రాజ్యాంగ హక్కు అయినప్పటికీ అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ హక్కు. ఒక పౌరుడి తాలూకు ఓటు హక్కుతో మనం చెలగాటం ఆడకూడదు, ఆషామాషిగా ప్రవర్తించకూడదు, ఎంతో నిబద్ధతతో గౌరవంతో వ్యవహరించాలి. అటువంటి బాధ్యతాయుతమైన ట్రైనింగ్ కానీ అటువంటి అవగాహన కానీ వీళ్ళని కల్పించకపోవటం కూడా ఇది లోటుపాటు. తర్వాత దరిమిల దుష్పరిమాణాలు మనం అందరం కూడా చూసాం. పెద్ద ఎత్తున దొంగ ఓటర్ల చేరిక, లేకపోతే వ్యతిరేక వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారి ఓట్లు పెద్ద ఎత్తున తొలగించడం ఈ కార్యక్రమం జరిగింది. అది కూడా బిఎల్ఓలు వాలంటీర్లు పక్కన పెట్టుకొని లిస్ట్ అంతా అసలు ఫిజికల్గా లేకుండానే మొత్తం చేశారనే అది కూడా బయటపడింది కదా. ఇవి ఆరోపణలే. అయితే వాలంటీర్స్ని దూరంగా ఉంచమని సిఇఓ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాస్తవ పరిస్థితిలో వీళ్ళు కూడా మొట్టమొదటి నుంచి వాళ్ళకున్న బంధం అటువంటిది కదా. ఈ వాలంటీర్స్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. ఇవి వ్యవస్థకి ఉన్న వ్యవస్థలో రెండు కళ లాంటివి. అంచేత వీళ్ళు కలిసే పనిచేశారు. ఎక్కడైనా వాలంటీర్స్ పనిచేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారన్న నిర్దిష్టమైన ఆరోపణలు రుజువులతో సహా ఇచ్చిన నేపథ్యంలో కంటి తుడుపు చర్యల కింద ఒకళ్ళిద్దరిని విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం మాత్రం చేశారు. అంతకుమించి పర్చూరులో ఒక చోట ఈ రీసెంట్గా తిరుపతి ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత రీసెంట్గా చేశారు కదా, కలెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు. అది తిరుపతి దాని మీద అది సపరేట్ అది మాట్లాడదాం. దాంట్లో అది పూర్తిగా నేరపూరితమైన కార్యక్రమం. అక్కడ మనం ఈ విలేజ్ వాలంటీర్స్ను, ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ని ఇక మీదటైనా ఎలక్షన్ డ్యూటీల్లోంచి నిషేధించండి అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రుజువులతో సహా ఎలక్షన్ కమిషన్కి ఆధారాలు చూపించాం. వీళ్ళు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కలిసి ప్రచారంలో భాగంగా, పార్టీ ప్రచారంలో భాగంగా మమేకమై పనిచేస్తున్న
ఇచ్చిన మేరకు ఎలక్షన్ కమిషన్ స్పందించి ఫిబ్రవరి 1న కొన్ని ఉత్తర్వులు జారీ చేసి ఆ ఉత్తర్వులు CEO ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లందరికీ ఈ నెల 14వ తారీఖున ఇచ్చారు. దాంట్లో వాళ్ళు నిర్దేశించింది ఏంటంటే వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్లో ఎవరైతే BLOస్గా పనిచేశారో వాళ్ళని ఎలక్షన్ డ్యూటీస్లో వాడొద్దు అన్నారు. వాడొద్దు, వాళ్ళకి ఎలక్షన్ వరకు అంతకుముందు కావాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో దానికి వాడుకోవచ్చు, దానికి నిషేధం లేదు. అంటే పోలింగ్ స్టేషన్ సెటప్ చేయటం, దానికి కావాల్సిన మంచినీరు వసతులు ఇట్లాంటివన్నీ ఏర్పరచడం వరకు చేయొచ్చు. కానీ ఎలక్షన్లో మాత్రం ప్రక్రియలో మాత్రం పోలింగ్ పార్టీస్లో మాత్రం వాళ్ళు భాగస్వాములుగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఒక నిషేధం ఇచ్చారు.